ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ మేడంకి, తర్వాత మెంబర్స్కి, తోటి సిబ్బందికి అందరికీ స్వాగతం అండి. ఈరోజు ముఖ్యంగా చర్చించాల్సిన అంశాల్లో మొదటి అంశంగా 2 నెలల క్రితమే హాస్పిటల్కి సంబంధించిన సమస్యల్లో, తీవ్ర సమస్యల్లో ఉన్న ఒకటి కాంపౌండ్ వాల్ లేకపోవడము, దానివల్ల స్ట్రే డాగ్స్ కానివ్వండి, చాలా జంతువులు లోపల రావడము, ఇవన్నీ జరిగేవి. కాంపౌండ్ వాల్ లేదు, గేట్ లేదు, మనకు సరైన నేమ్ బోర్డు కూడా ఉండేది కాదు. అది మనం కమిటీలో చర్చించినప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని చాలా ఎత్తు ప్రాధాన్యత 2 నెలలపై కంప్లీట్ అయిపోయింది. మనం అది ఓపెన్ కూడా చేసుకోబోతున్నాము. అందుకు నేను కమిటీ తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా సంవత్సరాలు ఉన్న సమస్యని చాలా త్వరగా సార్ దృష్టికి తీసుకెళ్ళమంటే జరగడం జరిగింది. అది సార్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీరు మీటింగ్లు పెట్టుకుని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే మీటింగ్లు కండక్ట్ చేయట్లేదు, ఎవరి మంది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, మీరు ఎందుకు చేయట్లేదని. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా కాకపోతే సార్ ఒకటి సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది సార్. అది లేదు నన్ను అప్రోచ్ కావడానికి మీకు ఈజీ, కానీ మిమ్మల్ని అప్రోచ్ కావడానికి నాకు కష్టమవుతుంది. లాస్ట్ టైం మీటింగ్ కూడా మీరు ఏదో విజయవాడ అంటారు, ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు ఒకటి ఎత్తుంది, పెద్ద మండేం పోయినా నేను, పెద్ద మండేం పోయేసి మళ్ళీ వచ్చి ఒక 1 అవర్ లేట్ అయినా మీకు. ఆ 1 అవర్ లేట్ కావడానికి కూడా కారణం ఏమంటే నాకు ఆడ గాలివీడి నుంచి రోడ్డు బాగాలేదు. దాని నుంచి లేకపోతే కరెక్ట్ ప్లానింగ్ చేసుకుని 11:30కి పెట్టుకున్నాను షెడ్యూల్. 45 మినిట్స్ లేట్గా వచ్చిన నేను. మీరేం ఫోన్ చేయొద్దు, మీరు మీటింగ్ అనౌన్స్ చేయండి, ఐ విల్ మేక్ ఇట్. అంత ప్రోటోకాల్ అవసరం లేదు. మీరు మీటింగ్ పెట్టి నాకు 48 అవర్స్ ముందర అనౌన్స్ చేయండి, టైము, డేటు. నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా, ఎక్కడున్నా అటెండ్ అవుతా. మీరు దయచేసి ఇది మ్యాండేటరీ పెట్టుకోండి. మనము ప్రజల్ని ఎప్పుడు మాటలు ఎక్కువ చెప్పితే నమ్మరు, మనల్ని పర్ఫామ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్. మనం అవుట్పుట్ ఇస్తామంటే ప్రజలు నమ్ముతారు, కానీ మనం మాటలు చెప్తే నమ్మరు. పనులు చేయాలి, మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అసలు. గతంలో మనం ఆర్ఎంఓ క్వార్టర్స్లో ఓపీ చూస్తున్నప్పుడు డాక్టర్స్ కూర్చోడానికి కానీ, పేషెంట్స్ నిలబడడానికి కానీ అన్నీ అక్కడే ఉండేవి. ఓపీ అక్కడే తీసుకోవాలి, ఇంజక్షన్స్ అక్కడే తీసుకోవాలి, ఖర్చు అక్కడే కట్టుకోవాలి, మందులు అక్కడే తీసుకోవాలి. ఆ ఇబ్బంది నుంచి ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఓపీ బ్లాక్ మార్చుకున్న తర్వాత ప్రజలకు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి చాలా సౌలభ్యంగా ఉంది. సో ఇది మనకి ఎంత ఇంపాక్ట్ పెరిగిందంటే, మన ఓపీ కూడా రోజుకి దాదాపు 100 నుంచి 150 ఓపీ పెరిగింది సార్. ఇప్పుడు మనకి మధ్యాహ్నం పూట కూడా ఓపీ చూస్తున్నాం మనం. గతంలో ఓపీ మధ్యాహ్నం పూట చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి స్పెషలిస్ట్ కూడా వాళ్ళు డెసిగ్నేటెడ్ రూమ్లో కూర్చోవడం వల్ల ఓపీ స్లిప్ తీసుకున్న తర్వాత ఏ డాక్టర్ ఎక్కడ ఉండాలని చెప్పేసి చక్కగా వెళ్ళిపోతున్నారు. పేషెంట్స్కి ఈజీ ఉంది, డాక్టర్స్ కూడా చాలా ఈజీగా ఉంది. సో ఇది చాలా హాస్పిటల్లో పేషెంట్ సర్వీసెస్ గురించి ఆలోచించుకుంటే చాలా పెద్ద ముందడుగు సార్ ఇది. అలాగే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు అదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి పార్కింగ్ గురించి కూడా మనం గతంలో అనుకున్నాం సార్. అది ఎవరికైనా ఒకరికి ఇచ్చేసి వాళ్ళే మెయింటైన్ చేసేందుకు నేను ఇప్పుడు మనిషిని పిలిపించిన, అది కూడా డిస్కస్ చేస్తాను సార్. అది కూడా వచ్చేస్తే మనకి ఇక్కడ బండ్లు పార్క్ చేసేవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతే హాస్పిటల్ చాలా నీట్గా ఉంటుంది సార్. ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ కూడా మనం చేసుకుందాం సార్. మీరు ఆల్రెడీ చెప్పారు, కాకపోతే వాళ్ళు వచ్చేసి బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సో ఇంకొకటి ఇప్పుడు అందరూ మీటింగ్ చెప్తున్నాను, మనకు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫండ్స్ వచ్చినాయి కొత్త హాస్పిటల్కి కంప్లీట్ చేయడానికి. ఖచ్చితంగా డిసెంబర్ లోపే కొత్త బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. నాకు తెలిసి దీని వెనకాల ఎమ్మెల్యే గారి కృష్ణ ఎంతో ఉంటుంది, ఎంతో ప్రజలు పెడితే కానీ మన హాస్పిటల్ సెలెక్ట్ అవ్వలేదు. మన మొత్తం జిల్లాలో 2 హాస్పిటల్స్ దాంట్లో కదిలేదు. అంటే పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ సిప్లాబాద్ ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే మన కదిరికి మనం 10-12 మండలాలకి మన హాస్పిటల్ డిపెండెంట్ ఉంది. నల్లమాడ నుంచి కానీ, కదిరి నుంచి కానీ, చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి కానీ, ఈవెన్ ముద్దుగుప్ప నుంచి కూడా, పక్క నియోజకవర్గం నుంచి కూడా మనకు వస్తుంటారు, ఇక్కడ పుట్టపర్తి నుంచి కూడా వస్తుంటారు. మనకి అందరికీ మనం షెల్టర్ చికిత్స చేస్తున్నాము, కానీ సరైన వసతులు లేవన్నప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, ఫస్ట్ ఐ విల్ స్ట్రెంథెన్ యువర్ ఆర్మ్స్ దెన్ ఐ విల్ ఆస్క్ ఫర్ వర్క్ అని చెప్పారు సార్. నాకు మొదటి మీటింగ్లో చెప్పారు, నేను మీకు పని చేసే పరిస్థితి కల్పించిన తర్వాత పని చేయమని అడుగుతాను. ఇక్కడ ఏమి లేకుండా నువ్వు అడ్జస్ట్ చేయమని అడిగేది అర్థం కాదు. నేను నీకు మొత్తం ఏం కావాలో చెప్పండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి. ఒకటి డిజైన్ చేయించండి, వాళ్ళని డిమార్కేషన్ చేయించిమ్మనండి. అన్నా క్యాంటీన్కి ఒకటి అడిగినాం మనం, అది డిమార్కేషన్ చేయించుకోండి. ఓవరాల్గా లేఅవుట్ రెడీ చేయించండి. ఏది ఈ ప్రెమిసెస్ అంతా చేయించిన తర్వాత మనకు 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఏమంటే పార్కింగ్ స్పేస్ ఎక్కడ అనేది మీరు ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు నామాలకు మనం ఆనుకుని కాంపౌండ్ వాల్ ఉంది సార్. సో ఆ కాంపౌండ్ వాల్ ఎదురుగా ఆనుకొని పెట్టేస్తే మనకి ఎక్కడ అడ్డం ఉంది సార్. ఈ కాంపౌండ్ వాల్ కూడా వీళ్ళు నేను చూసినప్పుడు వచ్చినప్పుడు
కొన్ని చోట్ల పడిపోయింది, కొన్ని చోట్ల కరెక్ట్ లేదు, ఆ పక్క కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే లేదు సార్ మనకి. ఇప్పుడు మన కోర్ట్ రోడ్ ఉంది కదా సార్, అవును, టౌన్ క్లబ్ నుంచి కోర్ట్ రోడ్ పోయింది, అక్కడ మొత్తం అంతా పడిపోయింది సార్. అది కూడా రెడీ చేయించుకోవాలి. అది దాన్ని కూడా ఎస్టిమేషన్ రెడీ చేయించండి ఫస్ట్. యాక్చువల్గా నేను నీరు గారిని అడిగాను సార్. నీరు గారు ఏమన్నా ఇప్పుడు మనకి బిల్డింగ్ ఫండ్స్ వస్తాయి కదా సార్, దాంట్లో చూసి ఏమో పెడతాం వర్క్ కింద అయితే సార్ హాస్పిటల్ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేస్తాం సార్. ఏమన్నా అమౌంట్ కంటే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అన్నీ చెప్తారు సార్ నాకు, అందుకని నేను చెప్పాను. టోటల్ చేసేయండి టోటల్ హాస్పిటల్. ఇటు సైడ్ కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా బాగాలేదు. ఇది చూసాను సార్, డామరాజ్ ఆడుకున్నాను సార్. అది వాళ్ళే కట్టినట్టున్నారు, అటు సైడ్ ఉంది, వాళ్ళే కట్టుకున్నట్టున్నారు. నామలాడ్జో లేదు, వాళ్ళే కట్టినట్టున్నారు. అది అవును సార్, అదే అటు సైడే ఉంది సార్. అది యాక్చువల్గా ఏమైందంటే సార్, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫండ్ ప్రకారం హాస్పిటల్ మాత్రం కడతామన్నట్టున్నారు సార్. కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. నువ్వు చేస్తావా చేయవా ఒకటి క్లారిటీగా చెప్పేసి, నువ్వు చేయగలుగుతావా లేదా. ఒకసారి ఒకటి చెప్పొద్దు, డబుల్ స్టాండర్డ్స్ వద్దు. హాస్పిటల్ కట్టే దాంట్లోనే దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామని మీరు మాట్లాడుతూ ఉండేది. మీరు ఇన్కార్పొరేట్ చేయగలరా లేదా? ప్రెసెంట్ అయితే కాంట్రాక్టర్ చెప్పిన ప్రకారం అయితే హాస్పిటల్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు మరి ఎందుకు వస్తాం దాంట్లోనే ఈ డబ్బులు ఖర్చు పెడతాము, కాంపౌండ్ కడతామని. ఒకవేళ మిగిలితే అని అన్నింటి సార్ సాధ్యం తప్పకుండా. ఓ పని చేయన్నా, మిగిలితే కాల్సింటే ఇంక ఏదైనా చేయించవచ్చు హాస్పిటల్లో. వాళ్ళని నమ్ముకుంటే కష్టం, వాళ్ళతో అడుక్కొని చేయించుకునేట్టుంది. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు నమ్ముకుంటే ఏవి కావు పనులు. దీనికి ఎస్టిమేషన్ వేయించండి. ఆ పక్క కూడా దాన్ని ఏదో చూద్దాము. 2 లేఅవుట్ డ్రాయింగ్స్ తీసుకొని డిమార్కేషన్ అనేది అన్నా క్యాంటీన్కి ఒకటి, క్యాంటీన్ది ఒకటి. క్యాంటీన్లు కూడా పార్కింగ్ అంటే డాక్టర్ల కన్నా కావాల్సిందే కదా. అంటే వాళ్ళు యాక్చువల్గా సార్ ఇప్పుడు మనము 2 గేట్లు మూసి ఒకటి చిన్న ఓపెన్ చేస్తాం సార్. వాళ్ళు మేము ట్రైల్ కూడా చూస్తే సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మేము పేషెంట్ అడవలేడు వదిలిపెట్టి వస్తాను, గేట్ ఓపెన్ చేయాలన్నాడు సార్. అంటే వెహికల్ వస్తున్నాము, లోపల వదిలిపెట్టి వస్తాము, గేట్ ఓపెన్ చేసేస్తాం. ఏదో ఒకటి చెప్పి లోపల. దానికి కూడా మీకు ఓ పని చేయండి, దానికి కూడా ఒక సిస్టమ్ అడాప్ట్ చేయొచ్చు. మెకానిజం ఒకటి, డ్రాపింగ్కి ఎవరైనా వ్యాలెట్ పెట్టేసి లోపల ఇడిచి పెట్టి వస్తారులే, మనమే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇద్దాంలేండి. కావాల్సింటే అది కూడా ప్రొవైడ్ చేస్తాంలేండి. మీరు మామూలుగా ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వస్తాయి కదా, 2 గేట్ నుంచి పెడదాం, ఏమైంది. మీరు చెయ్యాలనే తపన ఉండాలి, కానీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయండి. మనం చేయకూడదండి. నాకు అర్థం కావడం లేదండి, మీరంతా నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మీ వయసు ఎంత? 46. నాకంటే చాలా యంగ్. మీరు ఎట్లా ఉండాలి మీ ఆలోచనలు? ముసలోళ్ళు అయిపోయినారండి మీరందరూ. యంగా లేవు మీ ఆలోచనలు ఏవి. ఏముందండి, ఒక బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇస్తే అయిపోయింది. ఇవాళ రేపు పెద్ద సంగతి. అది 4 లక్షలు 5 లక్షలు ఉంది ఒకటి బ్యాటరీ ఆపరేటెడ్. రీఛార్జ్ చేసి రోజంతా పనిచేస్తుంది. అది ఆడ కూర్చోబెట్టుకుంటారు, డ్రాప్ చేస్తారు వికెట్ గేట్లో నుంచి. ఏముంది, వేరే అదర్ వెహికల్స్ అలవే చేయొద్దండి. మీరు చెయ్యాలని మీకు మనసులో ఉంటే నేనేం చేయలేను దాన్ని. వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మీకు పెద్ద మనసు ఉన్నట్టుంది. సుబ్రహ్మణ్య గారికి ఇక్కడ మీరు చెప్పేది అంతా బాగానే ఉంది సార్, కానీ లోపల జరిగేది వేరే. నేను గమనిస్తాను, దాదాపు ఒక 2 months నుంచి ఇక్కడ గమనిస్తాను. ఏమైంది, కొంతమంది డాక్టర్లు ఈ మధ్యనే ఒక 1 month బ్యాక్ వచ్చేసి ఒక డాక్టర్, ఎవరో డాక్టర్ అవసరం లేదు, 108 అని భయపడిస్తున్నాడు. నా నర్సింగ్ హోమ్ ఎందుకు తీసుకురాలేదని. ఈ మధ్య రీసెంట్గా ఒక గైనిక్ అమౌంట్ అడిగి నేను డైరెక్ట్ పోయి ఆమె గట్టిగా మాట్లాడేసి పోయి ఎందుకు చెప్పినావు, నువ్వు 10 days తర్వాత ఎందుకు చేస్తాను ఇదంటే అప్పటికప్పుడు జాయిన్ చేసుకుని అప్పటికప్పటికి డెలివరీ చేస్తుంది. 10 days టైం ఉందన్నది. అది కరెక్ట్ కాదు కదా. అది ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడతాడు, మనం ఏది అడిగితే అది ఇస్తాడు. కనీసం ఆయన కోసమైనా మనం చెడ్డ పేరు రాకపోకుండా చేయలేదు. నా కోసం కదా, అందరికీ చెడ్డ పేరే ఇది. మనం తప్పు చేస్తే ప్రజల్లో అందరికీ చెడ్డ పేరు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు తయారవుతారు కొంతమంది. చేసే వాళ్ళకి ఏం పని ఉంది, డాక్టర్ల మీద అజమాయిష్ చేసి, అజమాయిష్ ఎక్కడ చేయలేదు. వాళ్ళ మీద ఏది కూడా మేము మాట్లాడలేదు.
ఏదైనా ఉన్నా మామూలుగా అడుగుతాం, ఇది సార్ పరిస్థితి అని చెప్తాం. ఎక్కడ మాట్లాడడం లేదు వేరే ఉన్నది. మీరు చెప్పినారు, మీరు అప్పుడప్పుడు పోయి చూస్తానని అన్నారు, మేము వస్తాను. మీ బాధ్యత కూడా మెంబర్స్ బాధ్యత అది. ఇక్కడ వచ్చి చూస్తాను, వీళ్ళు పరిశీలిస్తాను ఎవరు ఏమి. వాళ్ళు కొంతమంది డిగ్నిఫైడ్గా ఉంటారు, కొంతమంది ఇదిగా ఉంటారు. అట్లనే నీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ అది, మనకు పని చేయాలా అనేదే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఈ విధంగా కొంతమంది, మనం ఏం చేస్తాం, పెద్ద పెద్దగా ఎవరో 4 కేజీల అమ్మాయి తీసినారు, డెలివరీ చేసినాం, పేపర్లకు ఇచ్చుకుంటాం. కానీ ఒక పేదోడు వస్తే వాళ్ళకు గైనిక్ పేదోడు పోతే కడుపులో నీరు ఉండాలి, ఇది ఉంది, ఇంకో చోటు ఇది అవసరం లేదు కదా. ఇట్లాంటివన్నీ నాకు తెలిసినంత వరకు మనీ మీ దృష్టికి కూడా నేను 2 సార్లు తెచ్చినాను, మీ దృష్టికి కూడా తెచ్చినాను. ఎందుకంటే నేను మళ్ళీ మీటింగ్లో చెప్పకూడదని అనుకున్నాను, ఎందుకులే బాగుండదని మీ దృష్టికి కూడా తెచ్చినాను. మీకు కూడా చెప్పినాను, ఇది చూడండి సార్, మీ మంచితనమా లేదంటే మీ చేతగానితనమా అని కూడా అన్నది. ఇది మీరు ఒకసారి సీరియస్గా మాట్లాడండి వాళ్ళతో, లేదంటే ఇంకోసారి నేను ఎమ్మెల్యేతో చెప్పి మేమైతే దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామనే చెప్పి. మనీ అలిగేషన్ అయితే ఖచ్చితంగా నాకు జరగలేదన్న. మనీ అయితే ఎవరు డిమాండ్ చేయలేదు. సరే, ఆయన అలిగేషన్ చేసినాడు ఈ మీటింగ్లో. మీరే కూర్చొని మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. దానికి ఏ రకంగా మెసేజ్ ఇవ్వగలుగుతారనేది బై వర్చ్ ఆఫ్ యువర్ వర్క్, బై వర్చ్ ఆఫ్ యువర్ ఫంక్షనింగ్. నెక్స్ట్ మీటింగ్ లోపల ఆ క్లారిటీ రానియండి. దిస్ అన్ ఆపర్చునిటీ. రెండోది ఇంకేమైనా ఉన్నాయా?